విక్రమ్, లియో ఈ రెండు మూవీస్ తర్వాత ఫైనలీ లోకేష్ కనగరాజ్ కూలీ మూవీతో మన ముందరికి రాబోతున్నారు. అండ్ కూలీ మూవీ లోకేష్ కనగరాజ్ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ అది కూడా రజనీ సార్తో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ని ఎలా ముందరికి తీసుకెళ్తారు అనేటిది చూపెట్టడానికి ఈ ట్రైలర్ ఒక జస్ట్ శాంపుల్ మాత్రమే. అండ్ ఈ ట్రైలర్ గురించి ఈరోజు మనం ఒక కంప్లీట్ బ్రేక్ డౌన్ వీడియో చేయబోతున్నాం. అండ్ ఇందులో ఉన్న అన్ని అన్నోటిస్ డీటెయిల్స్ గురించి అండ్ హిడెన్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే నాకు పర్సనలీ ట్రైలర్ వాజ్ లైక్ ఓకే, నాట్ టాప్ క్లాస్ అని చెప్పలేను, అలా అని చెప్పి లీస్ట్ అని కూడా చెప్పలేను. ఇట్ వాజ్ ఓకే. అండ్ చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఈ ట్రైలర్లో. అండ్ అదే కాకుండా ట్రైలర్ మనకి ఎన్ని విషయాలు అయితే చెప్తుందో అంతకంటే ఎక్కువ విషయాలను దాచిపెడుతుంది. అండ్ ఆ దాచిపెట్టిన విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ కూలీ మూవీకి మీరు కానీ ఎక్సైటెడ్గా ఉన్నట్టయితే ఈ వీడియో మీ హైప్ని ఇంకా పెంచబోతుంది. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో మనకి ఫస్ట్ థింగ్ ట్రైలర్ మొత్తంలో అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక యాంటాగనిస్ట్ ఉన్నాడు అండ్ ఆయన సైమన్. అండ్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో నాగార్జున గారు ప్లే చేస్తున్నారు. అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాంటాగనిస్ట్ ఆఫ్ ది హోల్ కంట్రీ అండ్ ఈవెన్ వరల్డ్ లో కూడా అవ్వచ్చు, మూవీ చూసినాక తెలుస్తుంది. కానీ హీ ఈజ్ రన్నింగ్ ఏ వెరీ బిగ్ బిజినెస్. అండ్ దాని వెనకాల ఆయన వెపన్ డీల్స్ కానివ్వండి, గోల్డ్ స్మగ్లింగ్ కానివ్వండి, ఆర్ ఇట్ క్యాన్ బి సమ్ అదర్ థింగ్స్ లైక్ ఇల్లీగల్ థింగ్స్ ఏవైనా ఉండొచ్చు, వాటిని స్మగుల్ చేయడం కానివ్వండి, లేకపోతే పెద్ద ఇల్లీగల్ బిజినెస్ రన్ చేయడం కానివ్వండి, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంటాయి. అండ్ అది మనకి ట్రైలర్ మొత్తంలో కూడా ఎవిడెంట్గా కనబడుతూ ఉంటుంది. కానీ ట్రైలర్ నేను చెప్పినట్టు చూపెట్టే విషయాల కంటే ఎన్నో విషయాలు వెనుక దాచిపెడుతుంది. అండ్ అవేంటంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మూవీలో ఒక హిడెన్ డీటెయిల్ ఉంది. అండ్ అదేంటంటే ఎక్కడ చూసినా కూడా మీకు డెడ్ బాడీస్ అనేటివి చాలా ఎవిడెంట్ గా కనబడుతుంటాయి. అండ్ దీనికి ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ శృతి హాసన్ గారి ఈ సీన్. సో ఇక్కడ శృతి హాసన్ ఈ సీన్ లో ఒక బాడీని అండ్ ఈ సీన్ లో ఒక డెడ్ బాడీని అలా ముందటికి పుష్ చేస్తూ వెళ్తున్నట్టయితే కనబడుతుంది స్ట్రెచర్ లో. సో ఇది ఫస్ట్ అసలు డెడ్ బాడీ ఒకటే సీక్వెన్స్ అయి ఉండొచ్చు కదా, 2-3 నెలలు చెప్తున్నాం అంటే మీరు అక్కడ చూడొచ్చు డ్రెస్సెస్ చేంజ్ అవుతుంటాయి సీక్వెన్స్ బై సీక్వెన్స్. సో దీన్ని బట్టి మనం ఒక్క విషయం అయితే అర్థం చేసుకోవచ్చు, ఈ మూవీ మొత్తంలో డెడ్ బాడీస్ కి సంబంధించిన విషయం ఏదో చాలా పెద్దగా అయితే దాచిపెడుతున్నారు. అండ్ అదే మనకి ఈ సీక్వెన్స్ లో కూడా కనబడుతుంది. ఇక్కడ చాలా మంది పర్సన్స్ అయితే నిలబడి ఉంటారు. సో వన్ క్యాన్ బి దిస్ ఇస్ శృతి హాసన్. అండ్ అదే కాకుండా ఇక్కడ నాగార్జున గారి క్యారెక్టర్ కూడా కనబడుతుంది. ఎలా చెప్తున్నాం అంటే వెనకాల హెయిర్ స్టైల్ చూసి అర్థమైపోతుంది. అండ్ అక్కడ మనకి డెడ్ బాడీస్ కూడా కనబడుతుంటాయి. సో దిస్ యాక్చువల్లీ సిగ్నిఫైస్ దేర్ ఇస్ సంథింగ్ హిడెన్ బిహైండ్ ద సీన్స్. అంటే నాగార్జున ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యాడంటే ఏదో జస్ట్ స్మగ్లింగ్ వల్లనే అయి ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ అండ్ అలాగే ఇంత రిచ్ అయ్యాడంటే ఏదో కనపడింది, ఏదో వెనకాల జరుగుతుంది. అండ్ అదే ఈ డెడ్ బాడీస్ కి సంబంధించిన విషయం ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి సంథింగ్ రిలేటెడ్ టు ఆర్గన్ స్మగ్లింగ్ ఆర్ ఇట్ క్యాన్ బి రిలేటెడ్ టు సమ్ అదర్ థింగ్స్. అండ్ అవి ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోలో మాట్లాడతాను. అండ్ ద నెక్స్ట్ థింగ్, సత్యరాజ్ గారి క్యారెక్టర్. ఈ మూవీలో సత్యరాజ్ గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ రోల్ గా ఉండబోతుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే హీ క్యాన్ బి ద ఫాదర్ ఆఫ్ శృతి హాసన్. అండ్ శృతి హాసన్ ఆయనను వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చిండొచ్చు ఫర్ ద హెల్ప్ ఆఫ్ అవర్ హీరో కూలీ. అండ్ ఇక్కడ రజనీ గారు ఆ హెల్ప్ ఎలా చేస్తున్నారు అండ్ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ సత్యరాజ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆయన ఏదో ఒక టెక్నాలజీ రిలేటెడ్, హీ క్యాన్ బి ఎ సైంటిస్ట్ ఆర్ హీ క్యాన్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ సైన్స్ గీక్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఎన్నో లివర్స్ ని పుల్ చేయడము, సమ్ కైండ్ ఆఫ్ మెషినరీని యూటిలైజ్ చేయడం ఇవన్నీ మనకు కనబడుతుంటాయి. అండ్ ఆయన ఉన్న సీక్వెన్స్ ఇక్కడ ఇంకొకటి ఉంది. అండ్ ఇందులో నాగార్జున గారు, శృతి హాసన్ గారు అండ్ సత్యరాజ్ గారు అందరు కనబడుతుంటారు. ఒక ఎంటీ స్విమ్మింగ్ పూల్ లాంటి ఏరియాలో సమ్ వైర్స్ అన్ని కనెక్ట్ చేసేసి ఏదో ఎక్స్పెరిమెంట్ అయితే జరుగుతుంటుంది. అండ్ ఐ థింక్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ చైర్ ఏదైతే మనకి ఈ సీక్వెన్స్ లో కనబడుతుందో. ఈ చైర్ ఏదైతే ఉందో దిస్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ప్రాపర్టీ. అండ్ ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని వాళ్ళు ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ని చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఆ చైర్ లో కూర్చున్న వాళ్ళకి కరెంట్ షాక్ ఇవ్వడము ఆర్ వాళ్ళ బాడీ నుంచి కరెంట్ పాస్ అయినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ వాళ్ళ బాడీలో జరిగి దిస్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ సైఫై కైండ్ ఆఫ్ థింగ్. అండ్ మనం లోకేష్ కనగరాజ్ గురించి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆయన మూవీస్ లో సైఫై ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేబీ దిస్ కుడ్ బి ద ఫస్ట్ టైమ్ హీ ఈస్ ట్రయింగ్ ఇట్ అవుట్. అండ్ అది కూడా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి it should be something special and maybe this sci-fi plot could be the speciality of this whole film. And next మన సైమన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే సైమన్ ఇస్ ఎ డెడ్లీ క్యారెక్టర్. అండ్ ఆయన ఎంట్రీ సీక్వెన్స్ చూసుకున్నట్టయితే ఈ వైట్ అండ్ అలాగే ఈ బ్లడ్ షెడ్ అండ్ అదే కాకుండా హ్యామర్ తో చాలా క్రూయల్ గా ఈ ఓవరాల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రోలెక్స్ క్యారెక్టర్ ని చాలా బాగా సిగ్నిఫై చేస్తుంది. అంటే రెండింటికి లింక్ ఉందని చెప్పేసి కాదు, కానీ దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ బోత్ ద క్యారెక్టర్స్. అంతే క్రూయల్ గా ఉండడము, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ క్యాన్ బి పాసిబుల్. సో అందుకని చెప్పేసి మనకి సైమన్ క్యారెక్టర్ కూడా అంతే క్రూయల్ గా చూపెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ అ very interesting sequence in the whole video. And the next thing, సత్యరాజ్ గారి క్యారెక్టర్. అసలు సత్యరాజ్ గారి క్యారెక్టర్ కి ఏమైంది అండ్ ఆయన ఎవరు అంటే హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ రజనీ. అండ్ అదే కాకుండా హీఈస్ అ సైన్స్ గీక్ అండ్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ శృతి హాసన్. అండ్ శృతి హాసన్ రజనీ దగ్గరికి ఎందుకు వచ్చింది, దేవా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే షీ నీడ్స్ హెల్ప్.
టు ఫైండ్ హర్ ఫాదర్. తన ఫాదర్ బతుకున్నాడా చనిపోయాడా అనేది తెలీదు. అండ్ తెలుసుకోవడానికి కూడా ఆయన ఉన్నది చాలా పెద్ద మాఫియాలో, సో అంత ఈజీ కూడా కాదు. సో వీ నీడ్ ఏ పవర్ఫుల్ క్యారెక్టర్, అండ్ మేబీ ఆ పవర్ఫుల్ క్యారెక్టరే మన దేవా అయి ఉండొచ్చు. అండ్ మూవీ మొత్తంలో ఎక్కడ కూడా మీకు రొమాంటిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ఏవి కూడా కనబడకపోవచ్చు, ఎందుకంటే దిస్ మూవీ ఈస్ టోటలీ రిలేటెడ్ టు ఏ స్టోరీ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఏ స్టోరీ ఆఫ్ రివెంజ్ అండ్ ఏ స్టోరీ ఆఫ్ బ్లడ్ షెడ్ అండ్ వైలెన్స్. సో ఇక్కడ కూడా మీకు వైలెన్స్ లాంటివి అవే కనబడితే తప్పిస్తే లవ్ స్టోరీస్ లాంటివి కనబడవు. అండ్ టాకింగ్ అబౌట్ ది అదర్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్, అండ్ నెక్స్ట్ ఈ సీక్వెన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్. ఇన్ దీని పేరేంటంటే ద బిల్డింగ్ నేమ్ ఇస్ దేవా మ్యాన్షన్. అండ్ ఈ దేవా మ్యాన్షన్ ఆబ్వియస్లీ మన హీరో దేవాదే అయి ఉండొచ్చు. అండ్ విలన్ సైడ్, సైమన్ సైడ్ నుంచి వచ్చిన ఎవరైతే గ్యాంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ బిల్డింగ్ ని పేల్చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ దాని వెనుక రీజన్ ఏంటి, అండ్ మేబీ దేవా ఇంకా శృతి హాసన్ క్యారెక్టర్ ఇద్దరు ఇదే బిల్డింగ్ లో దాచుకొని ఉండొచ్చు. అండ్ వాళ్ళిద్దరిని ఎలాగైనా ఎండ్ చేసేయాలి, ఎండ్ కార్డ్ పడేసేయాలి అని చెప్పేసి సైమన్ అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ అయితే ప్లాన్ చేసి ఉండొచ్చు. అండ్ పూర్తిగా దేవా మ్యాన్షన్ ని కొలాబ్ చేయాలనే ప్లాన్ తో ఉండొచ్చు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ అదేంటంటే క్యామియో రోల్స్. సో క్యామియో రోల్స్ అనేటివి చాలా సర్ప్రైజ్ గా ఉంటాయి. అండ్ అది మనకి లోకేష్ కనకరాజ్ మూవీలో ఆల్రెడీ చూసాం. విక్రమ్ మూవీలో ఎలాగైతే రోలెక్స్ వస్తాడో హీ హాజ్ మెయింటైన్ దట్ సైలెన్స్ ఫర్ ద హోల్ పిక్చర్. అండ్ ఫైనలీ మూవీ థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత మనకు అది రివీల్ చేశారు. కానీ ఇక్కడ ఏదైతే ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ ఉందో అది ఫ్రమ్ ద బిగినింగ్ మనకి చూపెడుతున్నారు దట్ ఆమిర్ ఖాన్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పి. సో ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఏ స్మాల్ క్యామియో క్యారెక్టర్, బట్ ఇట్ కుడ్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హోల్ ఫిల్మ్. లైక్ జైలర్ లో శివన్న క్యారెక్టర్ ఉంటుంది కదా, సిమిలర్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హోల్ ఫిల్మ్ ప్లే చేసేయచ్చు. అండ్ మెయిన్ గా ఈ క్యారెక్టర్ గానీ మనం చూసుకున్నట్టయితే హీఈస్ లైక్ ఎ గ్యాంగ్స్టర్. And a gangster, he is related to some kind of weapon smuggling or a type of thing, and he is a member or he is a partner of Simon. And అది మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ సీక్వెన్స్ ఏదైతే ఇక్కడ మొత్తం మనకి జరుగుతుందో ఈ సీక్వెన్స్ అంతా కూడా ఒక సిగ్నిఫికెంట్ ఏరియాలో జరుగుతుంది, అది హార్బర్ ఏరియా. అండ్ ఇక్కడే మనము చాలా సీక్వెన్సెస్ అయితే జరగడం చూడొచ్చు. లైక్ ఎండ్ షాట్ ఆఫ్ ద ట్రైలర్ లో రజనీ గారు నడుచుకుంటూ వెళ్తుంటారు, ఆ సీక్వెన్స్ కూడా ఇదే ప్లేస్ లో జరుగుతుంది. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది చాలా సీక్వెన్సెస్ లో మనకు కనబడింది ఓవరాల్ ట్రైలర్ లో. సో దిస్ కుడ్ బి పాసిబిలీ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ ద హోల్ ఫిల్మ్. అండ్ మెజారిటీ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫైట్స్ కానివ్వండి ఆర్ బిగ్గెస్ట్ సీక్వెన్సెస్ కానివ్వండి ఈ ఏరియాలోనే జరుగుతూ ఉండొచ్చు. అండ్ దిస్ ఏరియా ప్లేస్ ఎ వెరీ హ్యూజ్ రోల్ ఇన్ ద హోల్ ఫిల్మ్. అండ్ ద నెక్స్ట్ సీక్వెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్. అండ్ ఇందులో చాలా డీటెయిలింగ్ అయితే ఉంది. అండ్ అదేంటంటే ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్స్ ఈ కూలీల మీద ఒక లాఠీ చార్జ్ చేయడం ఇదంతా మనకు కనబడుతుంది. అండ్ ఇక్కడ వీడియో కానీ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఒక పేల్ డల్ టోన్ లో వెళ్తుంటుంది. సో దిస్ ఆబ్వియస్లీ సిగ్నిఫైస్ దట్ దిస్ ఇస్ ది పోర్షన్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎవరిది, దేవాది. అండ్ దేవాకి ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, ఆయన కూలీ ఎలా అయ్యాడు అండ్ అలాగే ముందు ఏం చేసేవాడు ఆ స్టోరీ అంతా కూడా రివీల్ చేయాలి కదా. సో రివీల్ చేయడానికి ఈ సీక్వెన్స్ అయి ఉండొచ్చు. అండ్ ఈ సీక్వెన్స్ కి మనం ఎలా జస్టిఫై చేస్తామంటే ఈ షార్ట్ ఏదైతే మనకు ఒక స్మాల్ గ్లిమ్స్ ఇచ్చారో దిస్ కుడ్ బి పార్ట్ ఆఫ్ దాట్ సీన్ ఇట్ సెల్ఫ్. అండ్ అదే కాకుండా ఇదే సీక్వెన్స్ లో నాకు తెలిసినంత వరకు ఉపేంద్ర గారు కూడా ఇదే సీక్వెన్స్ లో కనబడతారు అనుకుంటా, ఎందుకంటే ఆ ఓవరాల్ కాస్ట్యూమ్, ఆ ఓవరాల్ ఏరియా అవన్నీ కూడా చాలా వరకు మ్యాచ్ అవుతుంటాయి. సో ఇదంతా కూడా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లో ఉపేంద్ర గారు ఒక మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయొచ్చు. అండ్ మనకి ఈ షాట్ లోనే మనకి సైమన్ క్యారెక్టర్ అండ్ అదే కాకుండా దేవా క్యారెక్టర్ అండ్ అదే కాకుండా సత్యరాజ్ గారి క్యారెక్టర్ వీళ్ళందరూ ఎలాంటి రోల్స్ ప్లే చేసేవాళ్ళు అండ్ వీళ్ళందరి మధ్యలో ఉన్న కలెక్షన్స్ ఏంటి అవన్నింటినీ కూడా తెలుసుకోవడానికి దిస్ కుడ్ బి ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ ద హోల్ ఫిల్మ్ విచ్ షోస్ ద ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ ఆల్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నెక్స్ట్ ఇది ఒక ప్రాపర్ సీక్వెన్స్. అండ్ ఇక్కడ ఇది ఎల్సీయూకి పాట కాదా అనేది మనకు తెలీదు, బట్ దేర్ ఈస్ ఏ ప్రాపర్ కనెక్షన్ బిట్వీన్ బోత్ ద ఫిల్మ్స్. అండ్ అదేంటంటే ఒక స్మాల్ యాక్టర్ ఆర్ ఒక స్మాల్ క్యారెక్టర్. సో ఈ సీక్వెన్స్ ఏదైతే మీరు నాగార్జున గారు చూస్తున్నారో, నాగార్జున ఈజ్ ఇన్ ఎ బార్ అండ్ ఆయన కొన్ని దెబ్బలు తగిలి ఉంటాయి అండ్ ఈస్ పాయింటింగ్ ద గన్ టువర్డ్స్ సమ్వన్. కానీ ఈ సీక్వెన్స్ మొత్తాన్ని పక్కన పెట్టేస్తే నాగార్జున ముందు ఒక పర్సన్ ఉంటాడు అండ్ ఆ పర్సన్ చాలా సిమిలర్ ఫేస్ లాగా అనిపించట్లేదా? హీ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రీవియస్ ఎల్సీయూ ఫిల్మ్స్. ఖైదీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. సో ఆయన ఈ మూవీలో కూడా ఉన్నాడు. సో దిస్ క్యాన్ బి ఏ సైన్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎల్సీయూ. లైక్ మనం ఆల్రెడీ సలార్, కేజీఎఫ్ ఒక లింక్ ఉంది అది అని మాట్లాడుకున్న తర్వాత గరుడ అనే మెయిన్ విలన్ అయిపోయేసరికి ఓకే లేదని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది కదా. సిమిలర్ కైండ్ ఇక్కడ కూడా ఏ క్లారిటీ ఇవ్వడానికి అని చెప్పేసి వీళ్ళు ఈ యాక్టర్ని అయితే యూజ్ చేసుకొని ఉండొచ్చు ఈ మూవీలో. బట్ దిస్ కెన్ ఆల్సో సిగ్నిఫై దట్ దేర్ కుడ్ బి ఎ పాసిబుల్ రిలేషన్ బిట్వీన్ కూలీ and the LCU films
ఏవైతే మల్టీవర్స్లో ఉన్నాయో. ఎందుకంటే వి నో ఇఫ్ లోకేష్ కనగరాజ్ వాంట్స్ టు కనెక్ట్ దిస్ మూవీ టు ది ఎల్సీయూ, హీ క్యాన్ డూ దట్ ఇన్ ఎనీ సెన్స్. ఎందుకంటే మనకి చాలా వరకు విక్రమ్లో ఏంటంటే ఒక సెటప్ అయినట్టు కనబడుతుంది, కానీ అదే మనకి లియోలోకి వచ్చేసేసరికి ఒక లేజీ రైటింగ్ కనబడుతుంది. లైక్ ఎలాగో ఒకలాగా కనెక్ట్ చేసేయాలని చెప్పేసి ఏదో క్లైమాక్స్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేసేసి హీ కనెక్టెడ్ ద మూవీ టు ది ఎల్సీయూ. సో చాలా లేజీ రైటింగ్ అక్కడ కనబడుతుంది. సో అలా కూడా చేయొచ్చు. ఎలా చేసుకున్నా కూడా ఇఫ్ హీ వాంట్స్ టు కనెక్ట్ దిస్ మూవీ టు ఎల్సీయూ హీ క్యాన్ డూ దట్. కానీ కాకపోయి కూడా ఉండొచ్చు కదా, మనం చెప్పలేం వాట్ కుడ్ పాసిబిలీ హ్యాపెన్. అండ్ అది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మూవీ రిలీజ్ అయిన తర్వాతనే తెలుస్తుంది ఇస్ దిస్ పార్ట్ ఆఫ్ ఎల్సీయూ ఆర్ నాట్ అని చెప్పేసి. డైరెక్టర్స్ ఎన్నో చెప్తారు, కానీ మూవీ చూసే వరకు కూడా మనకు కూడా క్లారిటీ ఉండదు వాట్ సర్ప్రైజెస్ ఆర్ హిడెన్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సీక్వెన్సెస్ లో చాలా వరకు ఫైట్ అండ్ మొత్తం ఏదంటే ఒక టెన్షన్ బిల్డప్ అవుతుంది. అండ్ ఇందులో సత్యరాజ్ క్యారెక్టర్ కూడా ఏదో ఫైట్ చేయడం అయితే చూస్తాము. అండ్ మేబీ పాసిబ్లీ దిస్ కుడ్ బి ది ఎండ్ ఆఫ్ సత్యరాజ్. అండ్ దీని తర్వాత ఒక ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూ అవ్వచ్చు. అండ్ నౌ ఫైనలీ లెట్స్ గెస్ వాట్ కుడ్ బి ద స్టోరీ లైన్ ఆఫ్ కూలీ. సో ఫైనలీ వాట్ వీ హావ్ అనలైజ్ ఫ్రమ్ ద హోల్ ట్రైలర్, దాని గురించి మాట్లాడుకుందాం. సో నాకు అర్థమైనంత వరకు ఒకవేళ మీరు కానీ మూవీని ప్యూర్ గా ఎంజాయ్ చేయాలనుకుంటే జస్ట్ స్కిప్ దిస్ వీడియో. లేదు నాకు స్పాయిలర్స్ వచ్చినా పర్లేదు, స్టోరీ లైన్ తెలిస్తే చాలనుకుంటే కంటిన్యూ. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ద హోల్ మూవీ ఈస్ యాక్చువల్లీ బేస్డ్ on some kind of mafia. It can be related to a sci-fi topic or it can be related to a proper smuggling topic. అది మనం ఆల్రెడీ ఎల్సీయూ ఫిలిమ్స్ లో చూసాం. సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో ఈ మూవీ కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఎవరైతే సైమన్ ఉన్నారో హీ కుడ్ బి ద నెగటివ్ క్యారెక్టర్, అండ్ సత్యరాజ్ క్యారెక్టర్ అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ ఇద్దరు కూడా దే కుడ్ బి ద పార్ట్ ఆఫ్ సైమన్స్ టీమ్ అండ్ దే హ్యావ్ కండక్టెడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ దానిలో దేర్ కుడ్ బి సమ్ ప్రాబ్లమ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అంటే సత్యరాజ్ క్యారెక్టర్ కి అండ్ సైమన్ క్యారెక్టర్, నాగార్జున క్యారెక్టర్ కి మధ్యలో ఏదైనా ఫైట్ జరిగి సత్యరాజ్ క్యారెక్టర్ ని ఎండ్ కార్డ్ పడేయడము అలాంటిది ఏదైనా జరగడము. అండ్ అది శృతి హాసన్ కి తెలియకపోవడము. అండ్ షీ కన్సిడర్స్ సత్యరాజ్ ఈజ్ మిస్సింగ్. అండ్ అప్పుడు ఎలా వెతకాలి, ఎవరి హెల్ప్ తీసుకోవాలని అర్థం కాని సిచ్యువేషన్ లో షీ గోస్ టు దేవా హూ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ సత్యరాజ్ హర్ ఫాదర్. అండ్ అక్కడికి వెళ్ళి ఆయన హెల్ప్ తీసుకోవడము. అండ్ దేవాకు కూడా సత్యరాజ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆయనను వెతుక్కుంటూ దేవా రావడము. అండ్ హీ అన్ఫోల్డ్స్ ఆల్ ద మిస్టరీ బిహైండ్ దిస్ మాఫియా. అండ్ అదే టైంలో శృతి హాసన్ కూడా ఈ మాఫియాలో ఒక పార్ట్ అండ్ షీ వాజ్ ఆల్సో ఎ పార్ట్ ఇన్ ఆల్ దిస్ ప్రాసెస్ అని తెలిసినప్పుడు ఆ బిట్రేయల్ అనేటిది మనకి టోటల్ ఎమోషనల్ సీన్స్ లో కనబడుతుంటుంది. అండ్ ఫైనలీ సత్యరాజ్ క్యారెక్టర్ వెతుకుతారా లేదా, అండ్ ఒకవేళ దొరుకుతాడా లేదా, దొరికితే చనిపోయి ఉంటాడా బతుకుంటాడా, అండ్ అదే కాకుండా ఈ మాఫియా అసలు ఏంటి, దేనికి రిలేటెడ్, అండ్ దీనికి ఎండ్ కార్డు మన కూలీ దేవా ఎలా పడిస్తాడు, అండ్ దీనిలో అమీర్ ఖాన్ గారి పాత్ర ఏంటి, అండ్ అలాగే ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఏంటి, అండ్ వీళ్ళందరూ ఎలాంటి రోల్స్ ప్లే చేస్తారు, అండ్ ఓవరాల్ ఫైనల్ గా దేవా హూ ఇస్ ద కూలీ ఆయన ఏం చేసి ఈ ఓవరాల్ మాఫియాని ఆపుతాడు, అండ్ ఇంత పెద్ద క్యారెక్టర్ అయిన సైమన్ ని ఎలా ఎదుర్కొంటాడు అనేది ద ఫిల్మ్. అండ్ ఐ పాసిబ్లీ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎల్సీయూ దిస్ కుడ్ పాసిబ్లీ బీ ద ప్రీక్వెల్ ఆఫ్ కైతి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇదే కాకుండా ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అదేంటంటే సౌబిన్ గారి దగ్గర మిగతా క్యారెక్టర్స్ అందరి దగ్గర ఈ గోల్డ్ వాచెస్ అనేటివి కనబడుతుంటాయి. సో మేబీ ద క్యారెక్టర్ సైమన్ కుడ్ యాక్చువల్లీ బీ వెరీ మచ్ హైలీ డెవలప్డ్. అంటే హీ హ్యాడ్ సమ్ గుడ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఈ స్మగ్లింగ్ అనేది అయితే జరుగుతుండొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ న్యూ టెక్నాలజీస్ని తయారు చేయడానికి అని చెప్పేసి సత్యరాజ్ హెల్ప్ తీసుకొని ఇంకా న్యూ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తుండొచ్చు. అండ్ అదే టైంలో దేర్ కుడ్ పాసిబ్లీ బీ సమ్ ప్రాబ్లమ్ బిట్వీన్ బోత్ ద క్యారెక్టర్స్ అండ్ దాట్ కుడ్ ఎండ్ ద లైఫ్ ఆఫ్ సత్యరాజ్. అండ్ వాళ్ళని ఎత్తుకుంటూ ఈ రెండు క్యారెక్టర్స్ రావచ్చు. సో దిస్ కుడ్ పాసిబ్లీ బీ ద హోల్ పాసిబుల్ స్టోరీ లైన్ ఆఫ్ కూలీ. సో మీకు ఎలా అనిపించింది వీడియో, అండ్ అలాగే ఈ అన్నోటిస్ డీటెయిల్స్ని మీరు కానీ నోటీస్ చేస్తారా, అండ్ నోటీస్ చేస్తుంటే మీకు ఏ డీటెయిల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అండ్ అలాగే మేము ఏమైనా నోటీస్ అండ్ డీటెయిల్స్ మిగిలిపోయి ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ది హోల్ వీడియో యాజ్ వెల్. అండ్ నాకు పర్సనలీ ఐఎమ్ అ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రజనీ సార్, అండ్ అందుకని చెప్పేసి ఐ వాస్ పర్సనలీ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ దిస్ వీడియో. సో ఐ హోప్ ఈవెన్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ ద సేమ్ వే. అండ్ మై పర్సనల్ విష్ ఇస్ దట్ దిస్ మూవీ షుడ్ బి ఎ గ్రేట్ blockbuster similar to how Vikram has become one of the biggest blockbusters ever in the career of Kamal Haasan sir. Similar way lo this could be the possible 1,000 crore grosser for the first time ever in Tamil film industry. So let's wait and watch. 14th August ki movie release avbotundi. So aa roju aithe manam ela ee movie perform cheyabotundani chudabothunnam. So what's your opinion on this? Comment it down below. And thank you so much for watching. I'll meet you with another new one. This is your host Arjun and you're watching A Review Telugu, and I'll meet you with another new video. Till then, take care. Bye bye. Love you all.